ఏదైతే మహిళలకి అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నటువంటి. ఇకపోతే జయం మాదే అంటూ చంద్రబాబు గారి ఇంటర్వ్యూ 100% అధికారంలోకి వస్తున్నాం, జగన్ గెలిచే ఛాన్స్ 0.0001% కూడా లేదు, రాష్ట్రం కోసం పట్టుదలతో కృషి చేస్తా, అది నా బ్రాండు, నా ట్రాక్ రికార్డు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు అంటూ జగన్ వ్యక్తిత్వం భయానకం 2019లో చెప్పిన ఎవరు నమ్మలేదు, సీరియల్ కిల్లర్ మనుషులు చంపితే జగన్ వ్యవస్థలను చంపేశారు, హిట్లర్ తాలిబాన్ల సరసన నిలిచే వ్యక్తి, రాష్ట్రంలో భయానక వాతావరణం, వేధింపులు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, అభివృద్ధి సంక్షేమం సమతుల్యత ఇదే మా మోడల్, రాజకీయ రౌడీల తాట తెస్తా, జైల్లోనే నన్ను చంపాలనుకున్నారు, ఏదేమైనా కానీ అనే ధైర్యంతో ఉన్నానన్నటువంటి విషయం. అట్లాగే నిద్రలేని రాత్రులంటూ నా మీద పెట్టిన ఒత్తిడి అంతా ఎంత కాదు, 5 ఏళ్ళు కంటి మీద సరిగా కునుకులేదు, నేను ఎన్ఎస్జీ రక్షణలో ఉన్న ఆయన నా ఇంటిపైన డ్రోన్స్ ఎగరేశారు, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించారు, రాత్రులు జాగారం చేసిన రోజులు ఉన్నాయి, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారని వార్త రావడం, వారిని కాపాడుకోవడం, వాళ్ళని చంపకుండా హింసించకుండా చూసుకోవడం, ఇలా నిద్రలేని రాత్రులు గడిపాను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వైసీపీకి కౌంట్ డౌన్ అంటూ రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు, మాఫియా రాజ్యమే ప్రధాని, ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, 39 మంది చనిపోయారు, 26 గ్రామాలు దెబ్బతిన్నాయి, ఈ మాఫియాలకు ప్రభుత్వ దన్ను ఎన్డీఏ బుద్ధి చెప్తుంది, మంత్రులు రౌడీయిజం గుండాయిజం చేస్తున్నారు, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, కలికిరిలో భారీ సభ అనంతరం విజయవాడలో 1.8 కిలోమీటర్ల అపూర్వ రోడ్ షో, వాహనంపై ఆయనతో బాబు పవన్ భారీగా తరలివచ్చిన జనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆదివారం